హలో ఆల్, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీకోసం మరొక లాగ్ని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ లాగ్ వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ షూట్ చేశానండి. 2 డేస్ నుంచి వీడియోస్ రావడం లేదు కదా, కొంచెం వర్క్ మీద ఉండడం వల్ల వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయాను. అదే అండి, ఇంటి పని చేయిస్తూ ఉన్నాము. సో దాంట్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. ఇదేనండి, మనం చెప్పాం కదా ఇల్లు కట్టుకోబోతున్నామని. ఈ ఇల్లే మన ఇల్లు అండి. మన ఇంటి దగ్గర అయితే చుట్టూ అయితే పిల్లర్స్ అయితే వేసేస్తున్నారండి. నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా సరిగ్గా తెలియదు. సో ఆ చుట్టూ అయితే పిల్లర్స్ వేసేస్తున్నారు. ఇంకా అయితే కొంచెం అయితే రాయితో అయితే కట్టేస్తున్నారు. అయితే గోడలు కట్టేస్తున్నారు. ఇంకా లోపలంతా నిన్నైతే మట్టి తోలిచ్చారండి. అదే స్టార్ట్ చేయడానికి మట్టి తోలిచేసరికి నేనైతే పని వాళ్ళు వచ్చేసి మొత్తం అయితే పని చేసి వెళ్ళిపోయారు. మట్టి అంతా వేసేసి ఫ్లాట్గా చేసి వెళ్ళిపోయారు. ఇంకా మనము అక్కడ వాటరు సింక్ చేయాలంటండి. అంటే వాటర్ పడితే ఆ మట్టి అంతా చదునుగా అయిపోతుందంట. అంటే ఫ్లోర్ వేయడానికి. సో అక్కడైతే మా హస్బెండ్ అయితే అక్కడ వాటర్ పడుతూ ఉన్నాడు. ఇంకా అత్తమ్మ వచ్చేసి అక్కడ వాళ్ళు అన్నీ ఉంటే తీస్తూ ఉన్నారు. నేనైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అలాగా మట్టి అనేది లోపలికి వాటర్ పంపించడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే అవన్నీ పోతాయంటండి. ఎంత వాటర్ పడితే అంత మంచిదంట. అంటే మళ్ళీ మనము ఎలాగంటే అలాగా ఫ్లోర్ వేసేస్తే, అంటే లోపల మట్టి అంతా చదునుగా చేయకుండా కానీ మనం ఫ్లోర్ వేస్తే ఫ్లోర్ వేసినప్పుడు లోపల కుంగిపోతుందంట. అందుకోసం అని చెప్పేసి వాటర్ అయితే పడుతూ ఉంటాయి. సో ఈరోజు వాటర్ పడుతున్నాం కదా, అందుకోసం అని చెప్పేసి పని వాళ్ళకి రాలేదు పని చేయడానికి. డబల్ బెడ్రూమ్ అండి. హాల్ ఉంటుంది, వంట ఉంటుంది. ఇంకా అటాచ్ బాత్రూమ్ వస్తాయండి. అంటే ప్లానింగ్ ఉంది. అంటే చుట్టూ అన్ని వాల్స్ గోడలన్నీ కట్టేశాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకుంటున్నాను. జస్ట్ అయితే నేను వెళ్ళాను కదా, 2 డేస్ నుంచి వీడియోస్ అనేవి షూట్ చేయడం లేదు కదా, అందుకోసం అనేసి వీడియో అయితే ఈరోజు షూట్ చేశాను. ఇంకా లంచ్తో ఏం పని చేయడానికి లేదండి. ఎందుకంటే నియాన్ ఎత్తుకొని కాబట్టి నేనైతే నియాన్ ఎత్తుకొని పడుతున్నాను. ఇంకా ఆయనైతే ఇక్కడ నీళ్ళు పడుతూ ఉన్నారు. గోడలతో వాటర్ పడుతూ ఉన్నారు. అందులోనే ఛార్జింగ్ కూడా అయిపోయింది మొబైల్లో. ఇంకా అక్కడికి పవర్ బ్యాంక్ తీసుకెళ్ళాను. పవర్ బ్యాంక్ తీసుకెళ్ళి అయితే ఛార్జింగ్ పెట్టి ఇంకా షూట్ చేస్తున్నాను. ఛార్జింగ్ అయితే కూడా 5% ఎంతో ఉంది. కానీ ఎంత వస్తే అంత షూట్ చేస్తాను అని చెప్పేసి షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నియాన్ అయితే ఆ వాటర్ పట్టేది చూడటము, ఇంకా ఫ్లాట్ చేయడం చూస్తూ ఉన్నాడు. వాడికి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంది. ఇంకా అక్కడ పని చేస్తూ ఉన్నాను కదా, ఇంకా ఫేస్లో అవన్నీ అయితే ఇగ్నోర్ చేశాయండి. ఇంకా మా స్ట్రీట్ ఆపోజిట్గా స్ట్రైట్గా చూస్తే అక్కడైతే మాతమ్మ టెంపుల్ ఉంటుందండి. అందుకోసం నుంచి దూరం నుంచి ఏమన్నా, నేను వెళ్ళలేదు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా. సో కనిపిస్తుందేమో అని చెప్పేసి ఇక్కడి నుంచి తీస్తూ ఉన్నాను. సో చుట్టూ వాల్స్ కనిపించాయి కానీ ఇంకా ఏం కనిపించలేదండి లోపలైతే. ఇంక ఇక్కడైతే మన ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది, ఇంకా నూరు వరహాలు, ఇంకా శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ ఉంటాయి కదండి, వైట్ ఫ్లవర్స్, అవి ఆ చెట్లన్నీ ఉన్నాయండి. ఇంతకుముందు అక్కడ అరటి చెట్లు అవన్నీ కూడా ఉండేయంట. బట్ అరటి చెట్లు ఇంట్లో ఉంచకూడదంట. అంటే ఒక్కటే కాస్తుంది కదా, అందుకోసం ఉంచకూడదు అని అంట. ఇంకా అరటి చెట్లు అయితే తీసేశారండి. ఇంకా కరివేపాకు చెట్లు, ఇంకా వైట్ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ ఏంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.